అయ్యప్ప దీక్షలో కన్యస్వామికి ఉన్నంత ప్రాధాన్యత ఏ స్వామికి ఉండదని చెప్పుకోవాలి. ఎందుకంటే కన్యస్వామిని అని ఎవరంటారు అంటే మొట్టమొదటిసారిగా అయ్యప్ప దీక్ష తీసుకొని మాల వేసుకున్న ఆ వ్యక్తిని కన్యస్వామి అని అంటారు. అయ్యప్ప నిదర్శనం ఎలా ఉందంటే, పురాణ ప్రవచనం ఎలా ఉందంటే, ఏ రోజైతే మొట్టమొదటిసారిగా మాల వేసుకుని కన్యస్వామిగా పరిగణించబడిన ఆ వ్యక్తి అయ్యప్ప కొండకు రాడో ఆ రోజున ఆ స్వామి వరమిచ్చాడు మన జనాలకి, అంటే భక్తులకు వరమిచ్చాడు. ఏమని ఇచ్చాడు అంటే, ఏ రోజునైతే కన్యస్వామి నన్ను దర్శించుకోవడానికి రాడో ఆ రోజున నేను వివాహం చేసుకుంటాను అని ఒక వరం ఇచ్చాడు భక్తులకి. అంటే భక్తులకంటే ఎవరు ఇక్కడ పందల రాజులకు ఇచ్చాడు అనమాట. ఆ ఆదేశానుసారం ప్రతి సంవత్సరం మనం చూస్తూనే ఉన్నాం. వేలాది మంది కాదు, లక్షలాది మంది కన్యస్వాములు, అంటే మొట్టమొదటిసారిగా వేసుకున్న కన్యస్వాములు అయ్యప్ప దర్శనానికి తరలి వెళ్తూనే ఉన్నారు. ఏటా పెరుగుతూనే ఉన్నారు తప్ప ఎక్కడ ఆగటం లేదు. అందుకనే అయ్యప్ప స్వామికిలో ఉన్న కన్యస్వామికి అంత ప్రాధాన్యత ఇచ్చారు మన అయ్యప్ప స్వామి దీక్షలలో.